ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ బెనారస్ గురూజీ. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మనకి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు చాలా విశేషమైనవి. ముఖ్యంగా ఆడవాళ్ళందరూ ప్రతి శుక్రవారం కూడా చాలా చక్కగా గడపకి పసుపు రాసుకోవడం దగ్గర నుంచి వాళ్ళు పసుపు రాసుకోవడము, ముత్తైదులకు వాయనాలు ఇవ్వటము, పూజ చేసుకోవడము, హడావిడి మామూలుగా ఉండదు. అయితే ఏ రకంగా చేసుకోవాలి శుక్రవారాల పూజా విధానం అంతా కూడా ఏ రకంగా చేస్తే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. చక్కని ప్రశ్న ఇది. ఈ శ్రావణ శుక్రవారం సహజంగా మనం ఈ వరలక్ష్మీదేవి యొక్క పూజ కూడా ఈ శుక్రవారాల్లో శ్రావణ మాసం 2వ శుక్రవారం మనం వరలక్ష్మి పూజ చేస్తూ ఉంటాం. సో చాలామంది ఏంటంటే ఈ వరలక్ష్మి వ్రతం ఆ రోజు కుదరకపోతే ముందరగా చేసుకుంటాము, తర్వాత 3వ వారము 4వ వారము ఇట్లా పెట్టుకుని చేసుకునేటువంటి ఒక సంప్రదాయం ఉంది, చేసుకోవచ్చు చక్కగా. అది కాక మీరు లక్ష్మీదేవి కింద మనం చాలామంది చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ ప్రాతకాలం లేవాలమ్మా. లేచి చక్కగా ప్రాతకాలమే శుచులై ఆ దేవతా మందిరం అంతా కూడా మనం శుభ్రం చేసుకుని ముందర రోజు అంటే గురువారం రోజునే దేవతా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. చేసుకుని చక్కగా ప్రధానమైనటువంటి లక్ష్మీప్రదం అంటే మన ఇంటి దేవుడు వేరయ్యుండి మనం లక్ష్మీదేవి పూజ చేయాలనుకున్నప్పుడు ఆ ఇంటి దేవుడు ఫోటో ఆ దేవతా మందిరం మధ్యలో ఉంటుంది, దాన్ని కదపకూడదు. చాలామంది తెలియక ఇది ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా మీ దేవతా మందిరంలో మొదటి నుంచి దేవతా మందిరం మధ్య భాగంలో లలితాదేవి ఫోటో ఉన్నా, శివుడు ఫోటో ఉన్నా, వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నా, గణపతి ఫోటో ఉన్నా ఆ మధ్య ఫోటోను మాత్రం ఎప్పుడూ కదపకూడదు. అంటే అది ప్రధానమైన దేవత కింద మీరు భావన చేస్తున్నట్లు లెక్క. ఒకవేళ అంటే ఇష్టదైవమైన అంతే, ఇష్టదైవమైనా సరే అక్కడ ఓకే మీరు కులదేవత ఫోటో పెట్టుకున్నా, మీ ఇంటి దేవుడను మీరు పెట్టుకుని మొదట్లో పెట్టుకుంటారు. కొంతమందికి వేములవాడ రాజన్న ప్రధాన ఇంటి దేవుడు, అలా కొంతమంది బెజవాడ దుర్గమ్మ, కొంతమందికి వెంకన్న బాబు అని చెప్పి వెంకటేశ్వర స్వామిని పెట్టుకుంటారు, కొంతమందికి లలితాదేవి, ఇప్పుడు శ్రీ విద్యోపాసన ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రధానమైన దేవత అమ్మవారే కాబట్టి ఆ విధంగా అమ్మవారు లలితాదేవిని పెట్టుకుంటారు. కొంతమంది గణపతి ఉపాసకులు ఉంటారు, గణపతినే పెట్టుకుంటారు. సుబ్రహ్మణ్య ఉపాసకులు ఉంటారు, సూర్యోపాసకులు ఉంటారు. వాళ్ళు ఆ ఫోటో అది మధ్యలోంచి తీయకూడదు. ఇప్పుడు సూర్యుడికి ఫోటో పెట్టుకుంటుంది. సూర్యోపాసకులు అంటే సూర్యుడినే ఉపాసన చేస్తారు. పంచాయతనంలో మనకి పంచాయతనం అంటేనే 5 రకాల భగవంతుడు కదా, అలాంటి వాళ్ళు కొంతమంది సూర్యోపాసన, ఈ సూర్యోపాసన వాళ్ళు సూర్యుడిని మధ్యలో పెట్టుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఈ మనకి శ్రావణ మాసంలో శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసుకోవాలని ఆ ఫోటోని పక్క జరిపి ఇక్కడ లక్ష్మీదేవిని కూర్చోబెట్టకూడదు. అంతే చేస్తారు చాలా. అది పొరపాటు. అలా ఎప్పుడు చేయమాకండి అని మన ఐ డ్రీమ్ ద్వారా అందరికీ నేను తెలియజేస్తున్నాను. కావాలంటే కింద భాగంలో ఒక సెపరేట్గా ఒక పీట పెట్టుకుని ఆ లక్ష్మీదేవిని అప్పుడు కింద భాగంలో మధ్యగా పెట్టుకోండి. లేదంటే అక్కడే ఆ ఫోటో ముందర అట్లా పెట్టచ్చా? మళ్ళీ అంటే చిన్న అదైతే పెట్టుకోవచ్చు, హైట్ ఎక్కువగా ఆ ఫోటో కంటే పెద్దది పెట్టరాదు. ఆ ఫోటోని ఆనిచ్చైనా చిన్న లక్ష్మీదేవి రూపు ఫోటో కానీ లేకపోతే మూర్తి కానీ ఉంటే మనం ఆ ఫోటో కానిచ్చి పెట్టుకోవచ్చు, తప్పులేదు, చేయవచ్చు. చక్కగా అట్లా పెట్టుకున్నప్పుడు మనం చక్కగా షోడశ ఉపచారాలతో ఆ అమ్మవారి పూజ చేసుకుని చక్కగా లక్ష్మీ అష్టోత్తరం చేసుకుని మనం ఆ లక్ష్మీ అష్టోత్తరం నామాల్లో రకరకాల నామాలు వస్తూ ఉంటాయి. దానిలో కమలాత్మిక నామాన్ని కూడా కలుపుని చేయటం చాలా మంచిది. మనం యాడ్ చేసుకోవాలి. కమలాత్మికాయ నమః అనేటువంటిది మామూలుగా ఈ లక్ష్మీ అష్టోత్తరంలో ఈ నామం కనిపించదు. మీకు నేను చెప్పిన నామం ఓం ప్రకృతి నమః వికృతి నమః అని ఉంటుంది కదా, ఈ కమలాత్మికాయ నమః అనే నామాన్ని కూడా కలుపుకుంటాం మూలకంగా చాలా విశేషప్రదంగా ఉంటుంది వారిల్లు. శాంతం కలుగుతుంది, ఇంట్లో అశాంతి తొలగిపోతుంది, స్థిరమైన లక్ష్మి ప్రవేశం కలుగుతుంది. ఈ కమలాత్మక నామాన్ని చేయటం మూలకంగా స్థిరలక్ష్మి కలుగుతుంది.
ఆ లక్ష్మీప్రదమంగా మనం ఆ అష్టోత్తర పూజ చేసుకుని చక్కగా అమ్మవారికి మధుర ప్రసాదాలు నైవేద్యం చేయాలమ్మ. మధుర ప్రసాదాలు అంటే తీపి, మనకి ఇక్కడ పాయసాన్నం కానివ్వండి, చక్కెర పొంగలు కానివ్వండి, లడ్డూలు కానివ్వండి, శనగపిండితో తయారు చేయబడినటువంటి స్వీట్స్ ఏవైనా కానివ్వండి పెట్టడం మూలకంగా అమ్మవారు చాలా సంతుష్టురాలవుతుంది. ఎందుకంటే ఆ శనగలు కూడా మనం ఇంట్లో ఇప్పుడు అందరూ తినాలి ఈ మాసంలో, శ్రావణ మాసంలో. అందుకనే శనగల్ని వాయనం కింద ఇచ్చే ప్రక్రియ అందుకునే పెట్టారు. కాబట్టి చిన్నపిల్లలు శనగలు తినమంటే తినరు, పెద్దవాళ్లే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏవో 4 శనగలు వచ్చినాయి, ఏవో రతం రోజున అని చెప్పి 4 తెచ్చి కొంతమంది పోపు పెట్టి చక్కగా విత్తనాలు మొలకెత్తితే అవి షుగర్ పేషెంట్లు విత్తనాలు మొలకెత్తితే తింటామంటారు, కొంతమంది పోపు పెట్టుకుని తింటారు. ఇదే ఇట్లా చిన్నపిల్లలు కూడా తినేటట్టుగా ఈ స్వీట్స్ అయితే చిన్నపిల్లలు బాగా ఇంట్రెస్ట్గా తింటారు. కాబట్టి పూర్ణాలు, బొబ్బట్లు ఇవి చక్కగా నైవేద్యం పెట్టి అమ్మవారికి ఎవరైతే నైవేద్యం, ఈ కమలాత్మిక నామాన్ని కనుక శ్రీ కమలాత్మికాయై నమః అనే నామాన్ని 108 సార్లు జపం కూడా చేయటం చాలా ఉత్తమం. అవునా? అంటే ఇది గురువు ద్వారా తీసుకోకపోయినా మనం చేయవచ్చు. ఇప్పుడు ఇది నామమంత్రమే కాబట్టి మనం టీవీ ముఖతా కూడా చెప్పవచ్చు నామమంత్రాన్ని. శ్రీ కమలాత్మికాయై నమః అని చక్కగా చేసుకున్నారనుకోండి, వారింట్లో ప్రశాంతత వర్ధిల్లుతుంది. ముందర అందరికీ కూడా ఒక రకమైన గందరగోళం పరిస్థితి చాలా ఇళ్లలో కనిపిస్తోంది నేటి సమాజంలో. పిల్లలు సరిగ్గా చదవట్లేదనో, లేకపోతే పరీక్షలు సరిగ్గా రాయలేకపోయారనో, మళ్ళీ రకరకాలుగా ఉద్యోగాల్లో, ఇప్పుడు అందరికీ కూడా ఉద్యోగాల్లో కూడా టెన్షన్గా ఉంటుంది. ఇది చేయటం మూలకంగా ఈ అమ్మవారు లక్ష్మీదేవి మనకి తెలియకుండా మన చుట్టూ ఉండేటువంటి చెడు శక్తిని తొలగించేస్తుంది. ఇది ఇప్పుడు మామూలుగా అమ్మవారి ఆరాధన అంతా కూడా ప్రదోష కాలంలో ఎక్కువ చేయాలి అంటూ ఉంటారు లక్ష్మీ అమ్మవారిది. మనం ఉదయము సాయంత్రము 2 సార్లు, ఉదయము సాయంకాలం కూడా సంధ్య లక్ష్మి కింద సంధ్యాదీపం పెట్టుకుని అప్పుడు కూడా చేసుకోవాలి. అప్పుడు కూడా ఈ నామాన్ని జపం చేయాలి. జపం చేసి అప్పుడు ఏదన్నా పటికి బెల్లపు ముక్క కానీ చక్కగా పానకంగా కానీ ఇంత కొద్దిగా తయారు చేసి నైవేద్యం పెట్టినా కూడా చాలా సంతుష్టురాలవుతుంది అమ్మవారు. భగవంతుళ్ళు ఎప్పుడూ కూడానమ్మా మనల్ని కష్టపడిపోయి అనేకమైనవి చేయమని చెప్పలా. ఒక్కటి చేసిన మనసుతో చేసి నాకు సమర్పణ చేసినప్పుడు నేను తప్పకుండా నీ యొక్క హృదయం నందు ప్రవేశిస్తాను. హృదయం అంటే మన ఇల్లే మనకి ప్రధానమైంది. భగవత్ శక్తి మనలో ప్రవేశించాలి, మన హృదయం లోపలికి ప్రవేశించాలి, మన ఇంటి లోపలికి ప్రవేశించాలి. కాబట్టి ఇలాగ ఈ కమలాత్మిక నామాన్ని కనుక చేసినట్లయితే ఆవిడ మరింత సంతుష్టురాలవుతుంది. అందులో విశేషంగా ఏమిటి అంటే శివుని యొక్క సోదరి. తర్వాత ఈవిడ బిల్వదళ నిలయాయ నమః అనే నామావళి ఉన్నది మనకు లక్ష్మీ నామాలలో. శివుడుని మనం బిల్వదళాలతో అంటే ఆవిడ వెళ్ళి కూర్చుందిట ఆయన పాదాల దగ్గర. నేను ఎప్పుడు అంటే ఒక అన్నగారిని ఎంత గొప్పగా తను భావన చేస్తోంది అని చెప్పడానికి. కాబట్టి అలా నేను ఎవరింట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో శివుని యొక్క ఆశీస్సులతో ఇంకా వర్ధిల్లుగాక. కాబట్టి ఇక్కడ బిల్వదళాలతో కూడా ఉంటుంది, బిల్వదళాలతో తప్పకుండా. అయితే ఇక్కడ బిల్వదళాలతో పూజ చేసేటప్పుడమ్మా సోమవారం రోజున బిల్వదళాలు కట్ చేయకూడదు చెట్టు నుంచి, మృత్యుదోషం వచ్చినంత పని అవుతుంది. అలాగే ఏకాదశి రోజున కూడా త్రుంచరాదు, తులసి దళాలు కూడా తుంచకూడదు ఏకాదశి రోజున. చాలామంది తెలియక లక్షపత్రి మేము ఏకాదశి రోజున చేసామండి ఇవాళ కోసుకొచ్చేస్తాం మొత్తం అంటారు, కానీ అలా కొయ్యకూడదు. ఏకాదశి రోజున తులసిని తుంచరాదు, సోమవారం రోజున బిల్వదళం తుంచరాదు చెట్టు నుంచి. ఇది ఒక నియమం. ఇలా పెట్టుకుని మనం చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి ఆ పరమేశ్వరుని తీసుకొచ్చి అన్నయ్య వీళ్ళని కాపాడన్నట్టుగా అమ్మవారు ఎప్పుడూ కూడా శివుని అనుగ్రహం తీసుకుని మన ఇంట్లో ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు బిల్వదళాలంటే ఒక చిన్న డౌట్ అండి. ఈ మధ్యకాలంలో చెట్టు కనిపించి మనం కోసుకొచ్చుకోవడం తక్కువే, ఎక్కువగా అన్ని కొనుక్కోవడం. కొనుక్కున్నప్పుడు ఒక 10 ఆకులు ఉన్నాయంటే 8 ఆకులు ఒక ఆకు వెళ్ళి అంటే విరిగిపోవటము, 3 ఉండాలి కదా, 3 లేకుండా 2గా ఉండడం, 1గా ఉండడము, లేదు ఆ ఉన్నాయి కూడా కొంచెం అటు ఇటుగా చిరిగిపోయినట్టుగా ఉండటం, అలా ఉంటున్నాయి. నిజంగా అవి పూజ చేయడానికి కూడా మనసు ఒప్పదు, అయినప్పటికీ ఇంకా తప్పక చేస్తూ ఉంటాం. అసలు ఫలితం ఉంటుందంటారా? ఫలితము అనేటువంటిదమ్మా మనకు అది మారేడు పత్రం కింద మనం భావన చేస్తున్నాం కాబట్టి తప్పు లేదు. మార్కెట్లో దొరుకుతున్నాయి ఆ విధంగా. మరి వీళ్ళని మనం ఎంత దూరం పరిగెత్తించగలుగుతాం? పరిగెత్తించలేం కదా. అందుకనే
పూర్వం ఎప్పుడు కూడా ఇళ్ల చుట్టూ పవిత్ర వృక్షాలు నాటుకునేవారు. ఇప్పుడు ఇళ్ళు లేవు. మనం గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాం, అవును, ఇది అపార్ట్మెంట్స్ లో కూడా ఈ బిలవ చెట్టు వేసుకుంటే చాలా మంచిది, అవును, ప్రకృతి అంతా మీ చుట్టూ రక్షింపబడుతుంది. ఇప్పుడు ఏమైంది, ఆ పిచ్చి పిచ్చి క్రోటన్ చెట్లన్నీ వేసుకుంటున్నారు, దీనివల్ల ఎలర్జీస్ వస్తాయి మనకి. కాబట్టి మనం అందుకునే కదా మనం గతంలో కూడా చెప్పుకున్నాం. కాబట్టి దొరికిన దాని మీద దృష్టి కంటే కూడా భగవంతుడి మీద దృష్టి పెట్టి, నాయన నీకు సమర్పణ చేశాను, నాకు దొరికిన బిల్వపత్రం ఇదేను అని చెప్పి మనం పెట్టినప్పుడు శివుడు తప్పకుండా తీసుకుంటాడు. ఇప్పుడు ఈ బిల్వం కూడా కొంతమంది ఇలా పెడతారు, కొంతమంది ఇలా పెడతారు. ఎలా పెడితే ఎటువంటి ఫలితం? ఇక్కడ ఇలా పెట్టాలా అలా పెట్టాలని శివుడు మనల్ని చూడడం, ఎలా పెట్టామనేది చూడడం, నీ మనసులో నేను ఉన్నానా లేదా అనేది చూస్తాడు. కాబట్టి ఇలా పెడితే మంచిది అంటే ఆకుని బోర్లు ఇచ్చినట్టుగా, లేదా ఆకుని ఇట్లా పెడితే మంచిది అనే దాని మీద మనకు అసలు దృష్టే అవసరం లేదు. ఓకే, అంటే కొంతమంది రివర్స్ లో పెడితే ఆరోగ్యము, ఇలా పెడితే ఐశ్వర్యము, ఎలా పెట్టా ఏదో ఒకటి వస్తుందిగా మనకి ఫలితం శివుడి దగ్గర నుంచి మంచిగా వస్తుంది కదా. కాబట్టి అలా చేసుకోవచ్చు. కాబట్టి ఈ లక్ష్మీదేవిని చక్కగా ఈ నామాలతో, కమలాత్మిక అనేటువంటి నామం కూడా కలుపుకొని మనం చేసుకుంటే చాలా శుభాలను ఇస్తుంది. ప్లస్ ఇప్పటి నుంచి కూడా కొంచెం అనారోగ్య పరిస్థితులు వచ్చే కాలం కూడా ఉంటుంది కాబట్టి మన ధనము ఆ విధంగా ఖర్చు కాకుండా ఈ అమ్మవారు చేస్తూ ఉంటుంది. అంటే ఆరోగ్యాన్ని ఉంచుతుంది. అనారోగ్యానికి పెడితే చాలా ఇప్పుడు ఖర్చు అవుతుంది కదా, అలా అవ్వకుండా ఆవిడ మనల్ని కాపాడుతూ ఉంటుంది ఆరోగ్యప్రదాయినిగా. కాబట్టి ఈ యొక్క నామాన్ని కూడా కలుపుకొని చక్కగా ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు ఈ పూజ, కుదిరినటువంటి మాతృమూర్తులందరూ కూడా. తర్వాత ఈ పూజ చేసేటప్పుడు తామర పువ్వుల రంగు వస్త్రం లాంటిది కట్టుకున్నా కూడా, నేను అదే అడగబోతున్నా, మీకు తెలిసిపోయిందేమో, అది చాలా అమ్మవారు సంతుష్టురాలవుతుంది. అంటే పింక్ లైట్ తామర పువ్వు రంగు, దానికి పువ్వుకి కింద ఒక రకం రంగు ఉంటుంది, పైన ఒక రకం, ఈ రెండిట్లో ఏదైనా ధారణ చేయవచ్చు. చేయటం మూలకంగా కూడా ఈ దేవతా శక్తి తొందరగా ఈ శరీరం లోపలికి ప్రవేశిస్తుంది, చాలా మంచిది. అలాగే తామర గింజలతో అమ్మవారికి కూడా మనం పూజ చేయటం మూలకంగా కూడా ప్రశాంతమైన ధనం వస్తుంది. అంటే దానిలో ఎటువంటి దోషం లేని ధనం అనమాట. మనకు వచ్చే ధనం కూడా మంచి వాళ్ళ చేతుల్లోంచి వస్తుంది. ఇప్పుడు కొంతమంది మోసం చేసిన సంపాదన ఉండొచ్చు, ఆ డబ్బులు తిరుగుతూ ఉంటాయి. ఆ డబ్బు వచ్చింది అనుకోండి గబుకొన, అదే సమయంలో మన జాతకంలో ఏ గ్రహమో బాగుండకపోతే బీరువాలో పెట్టిన 1000 రూపాయల కట్టు కూడా మళ్ళీ బయట పెట్టాల్సి వస్తుంది, దాచిన కట్ట కూడా ప్రభావం ఉంటుందమ్మా. అందుకనే పూర్వీకులు ఎప్పుడు డబ్బును చేత్తో పుచ్చుకునేవారు కాదు. కాబట్టి లక్ష్మీదేవి చెంచల ఇనమహ చెప్పల, ఆవిడ ఒక చోట స్థిరంగా ఉండదని కూడా మనకు ఉన్నది. కాబట్టి వచ్చినటువంటి డబ్బుని పసుపు నీరు చల్లి పూర్వకులు దేవుడి గదిలో పెట్టేవాళ్ళు, ఒక నిద్ర చేయించేవాళ్ళు, కొద్ది రూపాయలు పక్కన పెట్టేవాళ్ళు దాని నుంచి తీసి, అది ఎప్పుడన్నా ఎక్కడికైనా గుళ్ళో వెళ్ళినప్పుడు మనం వేద్దాము అన్నట్టుగా. కాబట్టి అందుకనే మొత్తం కూడా ఎప్పుడూ కూడా మీకు వచ్చిన, నేను ఇంకొక విషయం మీరు చాలా ఇప్పుడు అడిగిన దానిలో ఒక మంచి అర్థం ఉన్నది. మీకు నెల నెల వచ్చే జీతాన్ని మొత్తం మీరు ఇంట్లోకి వాడకూడదు, చాలా తప్పు అలా వాడితే. శాస్త్రపరంగా కూడా వచ్చిన దాన్ని సగమే వాడాలి, మిగతా సగాన్ని 2 భాగాలు చేయాలి. ఒక భాగాన్ని మనము సత్కార్యక్రమాలు చేయటానికి, అలాగే ఎవరికైనా సేవ చేయటానికో, ఏదైనా దేవాలయం వెళ్ళటానికి ఉపయోగించుకుంటానికో, దానం ధర్మం చేయటానికి ఒక పావు భాగాన్ని వాడాలి. ఒక పావు భాగాన్ని ఎప్పుడూ కూడా నువ్వు భద్రంగా దాచిపెట్టాలి. చూడండి. కాబట్టి ఇప్పుడు ఇట్లా వచ్చిన నెలలో వచ్చిన కొన్ని డబ్బులు మరి మీరు ఎక్కడన్నా దేవుడి గురించి దాచిపెట్టారనుకోండి, చక్కగా ఎక్కడన్నా మీరు గుళ్ళో అన్నదానం జరుగుతోంది, చక్కగా ఇవి తీసుకెళ్ళి ఇచ్చారనుకోండి, మంచి శుభమైన ఫలితాన్ని మీరు పొందినటువంటి వాళ్ళు అవుతారు. ఎక్కడో రోగులు ఉన్నారని తెలిసింది, పేద రోగులు అయితే కొంతమంది ఎవరెవరో పాపం ఇట్లా ఉన్నారు, రోడ్ల మీద పడిపోయి ఉన్నారు, వాళ్ళకి ఏదైనా అన్నం ప్యాకెట్ ఇద్దామనో మంచినీళ్ళు ఇద్దామనో ఎండాకాలం అనిపించింది, ఈ డబ్బును ఖర్చు పెట్టండి, భగవంతుడు హర్షిస్తాడు చాలా. ఈ విధంగా మనం డబ్బును కూడా, లక్ష్మి అంటే వచ్చిన దాన్ని సవ్యంగా ఉపయోగించేటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది. లక్ష్మి అంటే ఒక ధనమే కాదమ్మా, ఆరోగ్యలక్ష్మి, జ్ఞానలక్ష్మి, మోక్షలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, దానిలో ఎన్నో ఉన్నాయి కదా. ఇప్పుడు అష్టలక్ష్ములు, అందులో వరలక్ష్మి లేరు కదా. వరలక్ష్మి వేరు. మరి ఎవరు ఈ వరలక్ష్మి? ఈ వరలక్ష్మి అనేది మనం మరొక ఎపిసోడ్లో వరలక్ష్మి వ్రతం రోజున
మనం తెలుసుకుందాం అది. తప్పకుండా. కాబట్టి ఇట్లా లక్ష్ములన్నీ ఉన్నాయి కాబట్టి రాజుగారి ఆలోచనలో రాజ్యలక్ష్మి వేరుంటుంది ఓ ఆహా. కదా. తాపసికులు అంటే తపస్సు చేసేటువంటి వారందరికీ కూడా మోక్షలక్ష్మి, మోక్షం కోరుకునేటువంటి వాడు లక్ష్మీదేవి మోక్షాన్ని ఇస్తుంది. ప్రతి దేవత అన్ని పనులు చేస్తారు. ఇది మనం మానవులందరూ గమనించుకోవాలి. ఈ మధ్యకాలంలో ఏమైందంటే చాలామంది ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్ప అనేది ఎక్కువగా ప్రచారం నడుస్తుంది. దయచేసి నేను వారిని విమర్శిస్తున్నాను అనుకోవద్దు. దేవతల యొక్క గొప్పతనాన్ని నేనైతే ఎంచలేను. నాకు ప్రతి దేవుడు కూడా పెద్ద పాశుపతాస్త్రం లాంటి శక్తి కలిగినటువంటి భగవంతుడే నా దృష్టిలో. కాబట్టి ప్రతి దేవుడు మనకి పనిచేస్తాడు. దేవతని మనం మనసు పెట్టి ఆరాధన చేసే దానిలో మాత్రమే ఉంటుంది తప్ప చాలా చక్కగా వరాల్ని ప్రసాదిస్తారు ప్రతి భగవంతుడు కూడా. అంటే అలాంటి దానిలో తొందరగా భక్తులకి దగ్గరగా ఉండేటువంటి దేవతలు ఈ లక్ష్మీ దేవత తొందరగా భక్తులకి వశం అయ్యే దేవత. ఆవిడ ఈ యొక్క నైవేద్యాలు చేస్తూ ఇలా కనుక మనం పింక్ కలర్, నేను తామర పువ్వు రంగు వస్త్రాన్ని కట్టుకుని కనుక చక్కగా చేసినట్లయితే మీ ఇంట్లో వచ్చిన ధనము స్థిరంగా ఉంటుంది, కొత్త ధనము ప్రవేశిస్తుంది ఇక్కడికి. కాబట్టి ఇది లక్ష్మీ పూజని మనం శ్రావణ మాసంలో కనుక చక్కగా ఇలా 5 వారాలు 4 వారాలు మీకు కుదిరినన్ని రోజులు చేసుకోవచ్చు. ఆ రోజున ఉపవాసం ఏమైనా ఉండాలండి? ఉపవాసం అంటేనమ్మా పూజ అయ్యేంత వరకు మనం ఏదన్నా తీసుకోకుండా ఉండి పూజ అయిన తర్వాత అమ్మవారి ప్రసాదాన్ని తినాలి. ఉపవాసం అంటే చాలామంది ఏంటంటే ప్రసాదాన్ని కూడా తినకుండా ఉంటారు. అది చాలా పొరపాటు. భగవంతుడికి పెట్టిందని నువ్వు తీసుకోకపోతే భగవంతుడు బాధపడుతున్నాడు కదా. ప్రసాదం కింద కొంచెం తీసుకోవచ్చు. ఇంత బుట్టడు తినకుండా అంత తీసుకోవచ్చు ప్రసాదం కింద. కాబట్టి అది ప్రసాదం తీసుకోవాల్సి తప్పనిసరిగా తీసుకోవాలి. ఉపవాసం ఉన్న రోజున గుళ్ళో మీరు వెళ్ళి అది ఏకాదశి అనే ప్రసాదం పెడితే 2 మెతుకులన్నా మనం నోట్లో వేసుకోవాలని శాస్త్రం చెప్పింది. తప్పు లేదు, దానికి దోషం లేదు. కాబట్టి చక్కగా అలా చెయ్యండి. అందులో లక్ష్మీదేవి అందరూ ఆవిడని స్వీకరిస్తేనే ఆవిడ ఆనందపడుతుంది. కాబట్టి చక్కగా పూజ చేయండి, కడుపు నిండా భోజనం చేయండి. ఏదైనా మీకు చేతనైన సహాయం, మంచి సహాయం పేదవారికి చేయండి. లక్ష్మి స్థిరంగా మీ ఇంట్లో ఉంటుంది ఈ శ్రావణ మాసంలో. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.